హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఇవాల్టి వీడియోలో స్టాక్ మార్కెట్లో ప్రైస్ అని వింటూ ఉంటారు కదా. సో ఆ ప్రైస్ అంటే ఏంటి, ఓపెన్ ఇంట్రెస్ట్ అని వింటూ ఉంటారు కదా. సో ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అండ్ వాల్యూమ్ అంటే ఏంటి, సో ప్రైస్కి వాల్యూమ్కి అలాగే ఓపెన్ ఇంట్రెస్ట్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అండ్ ఈ పదాలు ఎప్పుడైనా వింటూ వచ్చారా స్టాక్ మార్కెట్లో? లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్ ఆర్ లాంగ్ అన్వైండింగ్ అని. సో వీటి మీనింగ్ని కూడా నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీటిల్ని యూజ్ చేసి స్టాక్ మార్కెట్లో స్టాక్స్ని ఈజీగా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. అదేంటి తమ్నెల్లో 2 minutesలో ట్రేడింగ్ స్టాక్ సెలెక్షన్ అని పెట్టారు, మరేమో ఇంత కంటెంట్ చెప్తారు, ఇప్పుడు ఈ వీడియో లెంత్ ఏమో ఇంత ఉంది అంటే ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీరు 2 minutesలో స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో వీడియో కంటెంట్ కూడా 2 minutesే ఉంటే నేను చెప్పే కంటెంట్ మీకు సరిగా అర్థం కాదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ టోటల్ కాన్సెప్ట్స్ అన్నిటి గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ కమింగ్ టైమ్స్లో మీకు కేవలం స్టాక్ సెలెక్షన్ అనే కాదు, సో స్టాక్ సెలెక్షన్ ఎలా చేయాలనే దాని గురించే కాదు, మీరు ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నా, ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తున్నా, ఈవెన్ ఇంట్రాడేలో స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నా సరే, ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న కాన్సెప్ట్స్ మీకు సమ్వే ఆర్ అదర్ డెఫినెట్లీ యూజ్ అవుతాయి అనమాట. సో ప్రైస్ రిలేటెడ్గా బిగినర్ తెలుసుకోవాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్ నేను ఇప్పుడు ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ కాకుండా ఈ ప్రైస్ యాక్షన్ రిలేటెడ్గా అండ్ క్యాండిల్ స్టిక్స్ రిలేటెడ్గా మీరు ఇంకా అడ్వాన్స్డ్గా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ క్యాండిల్ స్టిక్స్, హైకినాషి అండ్ ప్రైస్ యాక్షన్ రిలేటెడ్గా అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ రిలేటెడ్గా ఈ కంప్లీట్ టాపిక్స్ రిలేటెడ్గా ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. వాటికి సంబంధించిన లింక్స్ని నేను మన కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో అయితే ఇస్తాను. సో మీరు ఏ చార్ట్ అయినా ఓపెన్ చేసి టైం ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, అనుకుందాం మీరు ఒక 15 minutes టైం ఫ్రేమ్ని సెలెక్ట్ చేస్తే, మీరు ఒకవేళ క్యాండిల్ స్టిక్స్ని అనాలిసిస్ చేస్తుంటే మీకు కనిపించే ప్రతి ఒక్క క్యాండిల్ కూడా 15 minutesని రిప్రజెంట్ చేస్తుంది. సో దాని మీనింగ్ ఏంటంటే, సపోజ్ అనుకుందాం 9:15 నుంచి 9:30 వరకు ఉన్న మొత్తం ప్రైస్ యాక్షన్ని ఆ 15 minutes క్యాండిల్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. స్టాక్ ఓపెనింగ్ నుంచి హైకి వెళ్ళడం, మళ్ళీ లోయెస్ట్ పాయింట్కి వెళ్ళడం అండ్ అగైన్ ఆ 15 minutes ఎండింగ్లో, అంటే 9:15 నుంచి 9:30లో ఆ 15 minutes ఎండింగ్లో ఎక్కడ క్లోజ్ అయింది అదంతా కూడా మనకి క్యాండిల్ స్టిక్స్లో రిప్రజెంట్ అవుతుంది అనమాట. సో ఎంటైర్ 15 minutesలో ఎంతవరకు ఆ స్టాక్ అప్ సైడ్కి వెళ్ళింది అనేది మనకి టాప్ విక్ చెప్తుంది అనమాట, హై చెప్తుంది. ఆ ఎంటైర్ 15 minutesలో ఆ స్టాక్ ఎంతవరకు డౌన్ సైడ్కి వెళ్ళింది అనేది లోయర్ విక్ చెప్తుంది. సో ఈ గ్రీన్ క్యాండిల్ ఒక బాడీ ఏం చెప్తుందంటే స్టాక్ ఎక్కడ ఓపెన్ అయింది, ఆ 15 minutesలో ఎక్కడ క్లోజ్ అయింది అనేది. సో ఎంటైర్ 15 minutesలో ఆ స్టాక్ ఎక్కడెక్కడికో వెళ్తూ ఉన్నా సరే, ఫైనలీ మనకు ఆ 15 minutes క్యాండిల్ని చూస్తే మనకు క్లియర్గా ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. ఆ స్టాక్ ఎంత హైకి వెళ్ళింది, ఎంత లోకి వెళ్ళింది అండ్ ఎక్కడ ఓపెన్ అయింది అండ్ ఎక్కడ క్లోజ్ అయిందని. రెడ్ క్యాండిల్లో కంప్లీట్గా ఆపోజిట్గా ఉంటుంది. స్టార్టింగ్ పాయింట్, ఓపెనింగ్ పాయింట్ ఉంటుంది అండ్ ఆ ఎంటైర్ టైం ఫ్రేమ్లో మనకు స్టాక్ ఫాలో అయి ఉంటుంది కాబట్టి ఎక్కడైతే ఫాలో అయి క్లోజ్ అయి ఉంటుందో ఆ టైం ఫ్రేమ్లో ఆ బాడీ ఒక లోయర్ పాయింట్ దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ లోయర్ పాయింట్ మనకి క్లోజింగ్ పాయింట్ అవుతుంది. అండ్ యాజ్ ఇట్ ఈస్ ఇందాక ఎలాగైతే టాప్ విక్ మనకి హైని రిప్రజెంట్ చేస్తుంది అనుకున్నామా, అండ్ ఈ లోయర్ పాయింట్ ఆ ఎంటైర్ టైం ఫ్రేమ్లో మనకి ఏదైతే లోయెస్ట్ లెవెల్కి ఫాలో అయి ఉంటుందో స్టాక్ దాన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఈ ఎంటైర్ 15 minutesలో స్టాక్ ఎక్కడికి మూవ్ అవుతున్నా సరే, ఎంత టాప్కి వెళ్తున్నా ఎంత డౌన్కి వెళ్తున్నా, ఫైనలీ విత్ రెస్పెక్ట్ టు ఓపెనింగ్ క్లోజింగ్ ఎక్కడైంది అనే దాన్ని బట్టే మనకి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వాలా, రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వాలా అనేది ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో అది బేసిక్ కంటెంట్ ఫ్రెండ్స్. ఇంకా మీరు నేర్చుకోవాలనుకుంటే నేను ఇందాక చెప్పాను కదా, సో ఆ వీడియోస్ నేను మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను, వాటిని వాచ్ చేయండి. సో ప్రైస్ రిలేటెడ్గా ఐడియా వచ్చింది కదా. నెక్స్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్కి వెళ్ళే ముందు వాల్యూమ్ రిలేటెడ్గా డేటాను మాట్లాడుకుందాం. సో వాల్యూమ్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ క్వాంటిటీ ట్రేడెడ్ అనమాట. సో మీరు స్టాక్స్లో ట్రేడ్ చేస్తున్నా, ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తున్నా, ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నా, ఎంత క్వాంటిటీ ట్రేడ్ అయింది ఆ పాయింట్ ఆఫ్ టైంలో, అది ఎదర్ డే కానివ్వండి లేకపోతే మీరు ఒక పీరియడ్ ఆఫ్ టైం చూస్తుంటే ఆ ఎంటైర్ పీరియడ్లో ఎంత క్వాంటిటీ ట్రేడ్ అయిందనే దాన్ని బట్టి వాల్యూమ్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో చూస్తున్నారు చూడండి, ప్రైస్తో పాటు మీకు కింద రెస్పెక్టివ్గా వాల్యూమ్స్ కూడా కనిపిస్తుంటాయి అనమాట. సో ఇంత ప్రైస్ మూవ్ అవడానికి ఎన్ని స్టాక్స్ ట్రేడ్ అయ్యాయి అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఇది కేవలం స్టాక్స్లోనేనా అంటే కాదు ఫ్రెండ్స్, ఫ్యూచర్స్లో కూడా ఉంటుంది. ఈవెన్ ఫ్యూచర్స్లో మాత్రమేనా ఆప్షన్స్లో ఉండదా అంటే ఆప్షన్స్లో కూడా ఉంటుంది. డైలీ మనం న్యూస్ వీడియోస్లో మాట్లాడుకుంటున్నప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ మాట్లాడుకుంటూ ఉంటాం, కాకపోతే దాని పక్కనే చూస్తే మీకు వాల్యూమ్స్ కూడా కనిపిస్తుంటాయి. సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే స్టాక్ మార్కెట్లో జరిగే ప్రతి ఒక్క యాక్టివిటీని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్గా మనం వాల్యూమ్ రూపంలో అయితే చూడొచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ కూడా మీకు క్లారిటీ రాకపోయినా సరే, ఓపెన్ ఇంట్రెస్ట్కి వాల్యూమ్కి డిఫరెన్స్ ఏంటని మాట్లాడుకునేటప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో చూద్దాం. అండ్ ఫ్రెండ్స్ ఇంకొకటి, ఓపెన్ ఇంట్రెస్ట్ని ఆప్షన్స్ రిలేటెడ్గా ఎలా అనాలిసిస్ చేయాలనేది ఆప్షన్ చైన్ అనాలిసిస్లో అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లైక్ సపోర్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రెసిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని. సో ఈ ఎంటైర్ వీడియోని మీరు ఫ్యూచర్స్ రిలేటెడ్గా చూడండి అనమాట.
సో ఫ్యూచర్స్లో ఓపెన్ ఇంట్రెస్ట్ మారుతుంటే, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతున్నా, ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతున్నా, దాన్ని మనం ప్రైస్తో కంబైన్ చేసి ఎటువంటి ఒపీనియన్ని ఫామ్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఆ స్టాక్లో అసలు ఏం జరుగుతుంది, కొత్తగా బయ్యర్స్ వస్తున్నారా, సెల్లర్స్ వస్తున్నారా, లేకపోతే ఎగ్జిస్టింగ్గా షార్ట్ చేసిన వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారా, ఎగ్జిస్టింగ్గా లాంగ్ పొజిషన్ని క్యారీ చేసిన వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారా అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు అనేది అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అండ్ అలా మాట్లాడుకున్న తర్వాత స్టాక్ సెలెక్షన్ దగ్గరికి అయితే వెళ్దాం. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న కంటెంట్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి మార్కెట్లో. సో 2 or more పర్సన్స్ని తీసుకొని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. బట్ టు ద సింపుల్ మీకు చెప్పాలనే ప్రయత్నంలో నేను కేవలం ఇద్దరిని మాత్రమే తీసుకున్నాను. సో లాజిక్ మీకు అర్థమైతే, ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న లాజిక్ మీకు అర్థమైతే మోర్ దాన్ 2 people లాజిక్ కూడా మీకు అర్థమవుతుంది అనమాట. సో వాల్యూమ్ అంటే ఏంటి, మీరు ఏ టైం పీరియడ్లో అయితే ఆ వాల్యూమ్ని చెక్ చేస్తుంటారో ఆ టైం పీరియడ్లో నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఫ్యూచర్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ లైక్ కాల్స్ కానీ పుట్స్ కానీ ఎన్ని ట్రేడ్ అయ్యాయి అనేది వాల్యూమ్ చెప్తుంది. మీరు ఏ కాంట్రాక్ట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే చెక్ చేస్తుంటారో, అంటే అది వీక్లీ కావచ్చు, మంత్లీ కావచ్చు, ఏ కాంట్రాక్ట్ అయితే మీరు ఓపెన్ ఇంట్రెస్ట్ చెక్ చేస్తుంటారో ఆ కాంట్రాక్ట్లో ఆ టైం పీరియడ్లో నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఎన్ని ఓపెన్గా ఉన్నాయి, ఎదర్ అది ఫ్యూచర్స్ కావచ్చు, కాల్ అలాగే పుట్ కావచ్చు, ఎన్ని అవుట్ స్టాండింగ్గా ఎన్ని ఓపెన్గా ఉన్నాయి అనేది ఓపెన్ ఇంట్రెస్ట్ ఓఐ అనేది మనకు చెప్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు గమనిస్తే నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ని శివ గారు బై చేయాలనుకుంటున్నారు, రామ్ గారు సెల్ చేయాలనుకుంటున్నారు. సో ఎందుకు చేయాలనుకుంటున్నారని లాజిక్ కొంత పక్కన ఉంచేస్తే, సో ఎగ్జాంపుల్ని సింపుల్గా ఉంచడం కోసం ఎంటైర్ మార్కెట్లో నిఫ్టీలో ట్రేడ్ చేసే వాళ్ళు వీళ్ళిద్దరే అనుకుందాం. అండ్ దీనికి ముందున్న వాల్యూమ్ అలాగే ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా 0 అనుకుందాం. వీళ్ళిద్దరు కూడా ఆర్డర్స్ ప్లేస్ చేశారు అండ్ వాళ్ళ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ అయ్యాయి. క్వాంటిటీ ఎంత, సో ఆ ట్రేడ్ ఒక క్వాంటిటీ ఎంత 5 lots. అండ్ ఎన్ని కాంట్రాక్ట్స్ ట్రేడ్ అయ్యాయి, అక్కడ ఓపెన్గా ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు 5 ఓపెన్లో ఉన్నాయన్నమాట. సో ఇది లాస్ట్ వరకు వినండి ఫ్రెండ్స్, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఆఫ్టర్ ఏ పాయింట్ ఆఫ్ టైం, కొంత టైం తర్వాత శివ గారు ప్రాఫిట్స్లో ఉన్నారు. 5 క్వాంటిటీ నిఫ్టీ ఫ్యూచర్స్ని బై చేశారు కదా. సో అలా బై చేసిన తర్వాత నిఫ్టీ టాప్ సైడ్కి వెళ్ళింది. సో దట్ తను కొంత ప్రాఫిట్స్లో ఉన్నారు. సో ప్రాఫిట్స్లో ఉన్నారు కాబట్టి 5 lotsని ఎగ్జిట్ అవ్వకుండా 3 lotsని ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నారు అనమాట. సో ఆ 3 lots ఎగ్జిట్ అవ్వాలనుకున్న పాయింట్లో రామ్ గారు కూడా కొంత లాస్లో ఉండేసరికి 5 lots నిఫ్టీ ఫ్యూచర్ని సెల్ చేశారు కదా, దాంట్లో నేను 3 క్వాంటిటీని మార్కెట్లోంచి బై చేస్తానని తను కూడా ఆర్డర్ ప్లేస్ చేస్తాడు. ఇద్దరు కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసేసరికి ఆ ట్రేడ్లో ఎన్ని క్వాంటిటీస్ ట్రేడ్ అవుతున్నాయి, 3 lots కదా. సో వాల్యూమ్ దగ్గర అడిషనల్గా 3 వచ్చి యాడ్ అవుతుంది అనమాట. అంటే టోటల్ వాల్యూమ్ 8 అవుతుంది, కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ -3 టోటల్ 2 అవుతుంది అనమాట. బికాస్ వీళ్ళిద్దరూ ఎప్పుడైతే ఒక 5 lots ట్రేడ్ చేద్దాం అనుకున్నారో, ఒకరు సెల్ చేద్దాం అనుకున్నారు, ఒకరు బై చేద్దాం అనుకున్నారు. సో ఎప్పుడైతే వాళ్ళు అలా అనుకున్నారో వీళ్ళిద్దరు కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసేసరికి 5 ఓపెన్ కాంట్రాక్ట్స్ క్రియేట్ అవ్వడం జరిగింది. అంటే ఒక బయ్యర్కి ఒక సెల్లర్కి మధ్యలో 5 ఓపెన్ కాంట్రాక్ట్స్ క్రియేట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఓపెన్ ఇంట్రెస్ట్లో మనం 5ని రిప్రజెంట్ చేసాం. కాకపోతే ఒక పీరియడ్ ఆఫ్ టైం తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న 5 కాంట్రాక్ట్స్లోంచి 3 కాంట్రాక్ట్స్ని ఎగ్జిట్ అయ్యారు కదా. సో వీళ్ళిద్దరి మధ్యలోనే కదా కాంట్రాక్ట్ జరిగింది. 3 కాంట్రాక్ట్స్ ఎగ్జిట్ అయ్యారు కాబట్టి ఎన్ని కాంట్రాక్ట్స్ రిమైనింగ్ ఉంటాయి, కేవలం 2 కాంట్రాక్ట్స్ మాత్రమే రిమైనింగ్ ఉంటాయి. అండ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత, అంటే మార్కెట్ క్లోజ్ అయిపోయే ముందు ఇంకా శివ గారికి ఎక్కువగా ప్రాఫిట్ వచ్చింది, అది ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నారు. అండ్ రామ్ గారు కూడా నెక్స్ట్ రేపు మార్కెట్ ఎలా ఉంటుందో, ఇంకా నష్టం ఎక్కువ వస్తుందేమో ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఆ 2 క్వాంటిటీస్ని కూడా వాళ్ళు ఎగ్జిట్ అయిపోయారు అనుకోండి. అలా ఎగ్జిట్ అవ్వాలంటే వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేయాలి కదా. సో అలా ఆర్డర్స్ ప్లేస్ చేసి ఎగ్జిక్యూట్ అయ్యాయి అనుకోండి ఆర్డర్స్, వాల్యూమ్ దగ్గర అడిషనల్గా 2 వచ్చి యాడ్ అవుతుంది. సో టోటలీ ఈ రోజు జరిగిన వాల్యూమ్స్ అయితే 10 అనమాట. సో ఫస్ట్ వీళ్ళిద్దరి మధ్యలో 5 కాంట్రాక్ట్స్ ట్రేడ్ అయ్యాయి. ఆ టైంలో వాల్యూమ్ 5గా ఉంది. దాని తర్వాత 3 కాంట్రాక్ట్స్ ఎగ్జిట్ అవ్వాలనుకున్నారు. సో దట్ అంతకు ముందున్న వాల్యూమ్కి ఇంకొక 3 వచ్చి యాడ్ అయింది, టోటలీ 8 అయింది. అండ్ ఫైనలీ వీళ్ళ దగ్గర ఉన్న కాంట్రాక్ట్స్ కూడా ఎగ్జిట్ అయిపోయారు, 2 కాంట్రాక్ట్స్ కూడా ఎగ్జిట్ అయిపోయారు. సో అది కూడా యాడ్ చేస్తే ఫైనలీ 10 అవుతుంది అనమాట. సో టోటలీ వాల్యూమ్ ఎంత ఈరోజు 10. కాకపోతే ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటి, ఫస్ట్ ట్రేడ్ జరిగిన తర్వాత వీళ్ళ మధ్యలో ఉన్న ఓపెన్ కాంట్రాక్ట్స్ ఎన్ని 5 ఉన్నాయి. ఆఫ్టర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళిద్దరు కూడా ఒకరు ప్రాఫిట్ చాలనుకున్నారు, ఒకరు ఎక్కువ లాస్ వద్దనుకున్నారు. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న కాంట్రాక్ట్స్లో కొన్ని కాంట్రాక్ట్స్ ఎగ్జిట్ అయ్యారు. ఎన్ని కాంట్రాక్ట్స్ ఎగ్జిట్ అయ్యారు, 3 కాంట్రాక్ట్స్ ఎగ్జిట్ అయ్యారు. ఇంకెన్ని కాంట్రాక్ట్స్ మిగిలి ఉంటాయి, 2 కాంట్రాక్ట్స్ మిగిలి ఉంటాయి. అండ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, మార్కెట్ క్లోజ్ అయ్యే పాయింట్ ఆఫ్ టైంకి ఆ 2 కాంట్రాక్ట్స్ కూడా ఇద్దరు ఎగ్జిట్ అవ్వాలనుకున్నారు. కాబట్టి టోటలీ అన్ని కాంట్రాక్ట్స్ ఎగ్జిట్ అయిపోయారు. కాబట్టి మార్కెట్లో ఎటువంటి అవుట్ స్టాండింగ్ పొజిషన్ కూడా లేదనమాట. కాబట్టి ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, ఆ నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్కి 0 అవుతుంది ఫ్రెండ్స్. ఇద్దరు మధ్యలో మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, బట్ మార్కెట్లో ఇద్దరు మాత్రమే ఉంటారా, నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో ఒకరు బై చేస్తుంటే, ఒకరు సెల్ చేస్తుంటే, ఇంకొకరు అగైన్ మళ్ళీ బై చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ మధ్యలో కాంట్రాక్ట్స్ తిరుగుతూ ఉంటాయి. అండ్ అలా తిరుగుతూ ఉన్నందుకు గాను ఎన్ని కాంట్రాక్ట్స్ ప్రెసెంట్ లైవ్గా ఉన్నాయనేదే మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట. బట్ ఎన్ని కాంట్రాక్ట్స్ మనకి ట్రేడ్ అయ్యాయి అంటే పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఎన్ని కాంట్రాక్ట్స్ ట్రేడ్ అయ్యాయి అనేది మనకి వాల్యూమ్గా రిప్రజెంట్ అవుతుంది. అనుకుందాం ఏదో ఒక స్టాక్ చాలా ఎక్కువగా రైజ్ అవుతుంది అనుకోండి, దాన్ని సపోర్ట్ చేస్తూ వాల్యూమ్ కూడా చాలా హైగా ఉందనుకోండి. సో అలా పెరుగుతున్న ప్రైస్కి సపోర్ట్ చేస్తూ వాల్యూమ్ కూడా ఎక్కువగా ఉందంటే దాని మీనింగ్
అంత ప్రైస్ రైజ్ అవడానికి చాలా ఎక్కువ స్టాక్స్ అక్కడ ట్రేడ్ అయ్యాయి అనమాట. చాలా ఎక్కువ స్టాక్స్ ట్రేడ్ అయ్యాయి కాబట్టి ఆ మూవ్ ఫేక్ మూవ్ కాదు, కొంత స్ట్రెంత్ ఉన్న మూవ్. సో దాంట్లో మనం ట్రేడ్ చేయొచ్చు అనే ఒక ఒపీనియన్ క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే ప్రైస్కి ఎప్పుడైతే వాల్యూమ్ సపోర్ట్ చేస్తుందో దాన్ని మనం కొంత స్ట్రాంగ్గా చూడాల్సి ఉంటుంది. అట్ ఎ సేమ్ పాయింట్ ప్రైస్కి ఎప్పుడైతే ఓపెన్ ఇంట్రెస్ట్ సపోర్ట్ చేస్తుందో, ఒక డైరెక్షన్లో ప్రైస్ మూవ్ అవుతుంటే ఎప్పుడైతే ఓపెన్ ఇంట్రెస్ట్ రైజ్ అవుతూ ఉంటుందో, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుందో దాని అర్థం ప్రైస్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందో ఆ డైరెక్షన్లోనే ప్రైస్ మూవ్ అవడానికి ఎక్కువ శాతం ఛాన్సెస్ ఉన్నాయని. ఓకే, మీకు స్టిల్ అర్థం కానట్లయితే ఇది ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఒక లెవెల్లో ఉన్న ఒక స్టాక్ ప్రైస్ ఆర్ ఫ్యూచర్ ప్రైస్ ఆర్ ఆప్షన్ ప్రైస్ ఆ లెవెల్ నుంచి పెరగాలన్నా తగ్గాలన్నా బయ్యర్ సెల్లర్ ఇద్దరు ఉండాలి కదా. సో ఒకరు బై చేయాలి, ఒకరు సెల్ చేయాలి, ఇద్దరు ఉండాలి. మరి ఇద్దరు ఉంటున్నప్పుడు మరి అక్కడి నుంచి ప్రైస్ ఎలా పెరుగుతుంది ఎలా తగ్గుతుంది, అదే లెవెల్లో ఉండిపోవచ్చు కదా. సో బయ్యర్ ఉన్నాడు, సెల్లర్ ఉన్నాడు. సో ఇద్దరు ఒకరొకరు యాక్టివిటీ చేస్తున్నప్పుడు స్టాక్ కానీ ఫ్యూచర్ కానీ ఆప్షన్ కానీ ఎలా పెరుగుతూ ఉంటుంది ఎలా తగ్గుతూ ఉంటుంది. సో దీనికి సింపుల్గా మీకు డిమాండ్ అండ్ సప్లై అని ఒక ఆన్సర్ వస్తూ ఉంటుంది. సో డిమాండ్ ఎక్కువగా ఉంటే ప్రైస్ పెరుగుతూ ఉంటుంది, అంటే ఎవరైతే బై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఎక్కువగా ఉంటే ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. సప్లై అంటే ఎవరైతే సెల్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఎక్కువగా ఉంటే ప్రైస్ పడిపోతూ ఉంటుందని. కాకపోతే ప్రైస్ పడుతున్నా పెరుగుతున్నా జరుగుతున్న ప్రతి ఒక్క ట్రేడ్లో కూడా బయ్యర్ సెల్లర్ ఉంటేనే కదా ఆ ట్రేడ్ జరుగుతుంది. సో యాక్చువల్ మీనింగ్ ఏంటంటే ఎప్పుడైనా మనకు ప్రైస్ పెరుగుతున్నా పడుతున్న మీనింగ్ ఏంటంటే ప్రైస్ పెరుగుతుందంటే బయ్యర్ ఉంటాడు, సెల్లర్ ఉంటాడు. కాకపోతే సెల్లర్ కంటే కూడా బయ్యర్ అగ్రెసివ్గా ఉంటాడు అనమాట. సో నాకు ఏ ప్రైస్ అయినా పర్లేదు, ఇక్కడ నుంచి స్టాక్ ఎలా అయినా మూవ్ అవుతుందని సపోజ్ అనుకుందాం 100లో ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఇక్కడ నుంచి ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉందని సెల్లర్స్ ఎవరైతే హై ప్రైస్లో అమ్ముతుంటారో వాళ్ళ దగ్గర నుంచి అగ్రెసివ్గా కొనే ప్రయత్నం చేస్తాడనమాట. సో ప్రతి దగ్గర బయ్యర్ సెల్లర్ ఇద్దరు ఉంటున్నట్టే, కాకపోతే ప్రైస్ అలా మూవ్ అవడానికి బయ్యర్ ఒక అగ్రెసివ్నెస్ కారణం అవుతుంది. అలాగే ప్రైస్ పడిపోవడానికి రీజన్ ఏమవుతుంది, సేమ్ అదే 100లో ట్రేడ్ అవుతుంది అనుకోండి. సో 99, 98, 97 ఇలా ఉంటే ఇక్కడ నుంచి ప్రైస్ ఇంకా ఎక్కువ పడిపోతుందేమో అని సెల్లర్ అగ్రెసివ్గా వెళ్ళిపోతాడు. 99 అయినా పర్లేదు, 98 అయినా పర్లేదు, 97 అయినా పర్లేదు అని చాలా అగ్రెసివ్గా సెల్ చేసే ప్రయత్నం చేస్తాడనమాట. నేను మీకు సింపుల్ లాజిక్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అనుకుందాం ఫ్రెండ్స్, నిఫ్టీ ఫ్యూచర్ చాలా పాజిటివ్గా గెయిన్ అయిపోతూ ఉంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా రైజ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పటి వరకు మార్కెట్లో లేని కాంట్రాక్ట్స్ కొత్తగా క్రియేట్ అవుతున్నాయి. సో ఒక కాంట్రాక్ట్ క్రియేట్ అవ్వాలంటే బయ్యర్ ఉండాలి, సెల్లర్ ఉండాలి. కాకపోతే ప్రైస్ ఎప్పుడు పెరుగుతుందని చెప్పాను, బయ్యర్ అగ్రెసివ్గా ఉన్నప్పుడు పెరుగుతుంది. సో ఇప్పుడు ఇలా ప్రైస్ రైజ్ అవ్వడానికి ఖచ్చితంగా నిఫ్టీ ఫ్యూచర్లో ట్రేడ్స్ జరగాలి. ప్రతి ట్రేడ్లోనూ బయ్యర్ ఉండాలి, సెల్లర్ ఉండాలి. కాకపోతే సెల్లర్ కంటే కూడా ఇక్కడ బయ్యర్ అగ్రెసివ్గా అంటూ ఎక్కువ కాంట్రాక్ట్స్ కొనే ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. అంటే 11,200 దగ్గర ఉంటే 11,210, 220 అలా వెళ్తున్నా సరే నాకు ఆ ప్రైస్ అయినా పర్లేదని చెప్పి కొత్త కాంట్రాక్ట్స్ని ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు బయ్యర్. కాబట్టి నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ మార్కెట్లో పెరుగుతున్నాయి, అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. బయ్యర్ అగ్రెసివ్గా ఉండడం కారణంగా ప్రైస్ కూడా పెరుగుతుందన్నమాట. ఎప్పుడైతే ప్రైస్కి ఓపెన్ ఇంట్రెస్ట్ సపోర్ట్ చేస్తుందో అది మనం పాజిటివ్గా చూడాలి. ఏ డైరెక్షన్లో అయితే ప్రైస్ మూవ్ అవుతుందో ఆ డైరెక్షన్లోనే ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా మూవ్ అవుతుంటే ఆల్రెడీ బులిష్నెస్ ఉంది, అంటే పాజిటివ్గా మూవ్ అవుతుంది, అది ఇంకా కంటిన్యూ అవుతుందని అండ్ అలా మూవ్ అవుతున్న దాంట్లో స్ట్రెంగ్త్ ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇంకొక కేసు మాట్లాడుకుందాం. మార్కెట్లో ప్రైస్ ఫాల్ అవుతుంది. సో నిఫ్టీ ఏంటంటే 11,200 దగ్గర ఉన్నది కాస్త 11,180, 11,170, 11,160 ఇలా ఫాల్ అయిపోతుంది అనమాట. మనకి తెలుసు ప్రతి ఒక్క ఫాల్ జరుగుతుందంటే అక్కడ ఒక ట్రేడ్ జరిగింది. ఒక ట్రేడ్ జరుగుతుందంటేనే బయ్యర్ ఉన్నాడు, సెల్లర్ కూడా ఉన్నాడు. మరి ప్రైస్ ఎందుకు ఫాల్ అవుతుంది? బయ్యర్ కంటే కూడా సెల్లర్ చాలా అగ్రెసివ్గా నేను సెల్ చేసేస్తాను, ఇక్కడ నుంచి ఇంకా పడుతుందేమో అని చాలా అగ్రెసివ్గా ఎక్కడ బయ్యర్ ఉంటే అక్కడ సెల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కాబట్టి అంటే ఎవరైతే కొత్తగా కాంట్రాక్ట్స్ని ఓపెన్ చేస్తున్నారో, ఎవరైతే ఓపెన్ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు సెల్ సైడ్ అగ్రెసివ్గా ఉన్నారు కాబట్టే మనకి ప్రైస్ ఫాల్ అవుతుందనే ఇంటర్ప్రిటేషన్ ఇక్కడ మనం తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఏ డైరెక్షన్లో అయితే మార్కెట్ మూవ్ అవుతుందో దానికి ఓపెన్ ఇంట్రెస్ట్ సపోర్ట్ చేసినట్లయితే ఆ డైరెక్షన్కి స్ట్రెంగ్త్ ఉన్నట్టు. సో ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, డౌన్ సైడ్ మూవ్ అవుతుంది. సో ఏ ఫ్యూచర్ రిలేటెడ్గా ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనం అనాలిసిస్ చేస్తున్నామో దాని రిలేటెడ్గా ఇంకా వీక్నెస్ కంటిన్యూ అవ్వడానికి పాసిబిలిటీ ఉందనేది మనం అయితే వ్యూ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రైస్ పెరుగుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటే మనం ఏమనుకున్నాం, బులిష్ కంటిన్యూషన్, ఆ బులిష్నెస్లో స్ట్రెంగ్త్ ఉంది అనుకున్నాం కదా. దాన్నే మార్కెట్ లాంగ్వేజ్లో సో ఇలా అంటూ ఉంటారు, లాంగ్ బిల్డప్ అని. ప్రైస్ ఫాలో అవుతుంటే ఓపెన్ ఇంట్రెస్ట్ రైజ్ అవుతుంటే ఇంకా మనకి బేరిష్ కన్ఫర్మేషన్ ఉంది, బేరిష్నెస్ కంటిన్యూ అవ్వడానికి, లేదంటే ఈ బేరిష్నెస్లో స్ట్రెంగ్త్ ఉంది అనుకున్నాం కదా, దాన్ని షార్ట్ బిల్డప్ అంటారనమాట. బికాస్ ఇలా ఎందుకు అంటున్నారంటే ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుందంటేనే కొత్త కాంట్రాక్ట్స్ యాడ్ అవుతున్నాయని. మరి కొత్త కాంట్రాక్ట్స్ యాడ్ అవుతున్నప్పుడు ప్రైస్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది? కొత్తగా ఎవరైతే కాంట్రాక్ట్స్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు అగ్రెసివ్గా లాంగ్ సైడ్ చూస్తున్నారనమాట. అంటే లాంగ్ సైడ్ కాంట్రాక్ట్స్ని బిల్డ్ చేస్తున్నారు కాబట్టి దాన్ని లాంగ్ బిల్డప్ అంటున్నారు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఏం జరుగుతుంది, కొత్తగా కాంట్రాక్ట్స్ క్రియేట్ అవుతున్నాయి,
కాకపోతే ప్రైస్ ఏ సైడ్ ఫాలో అవుతుంది, డౌన్ సైడ్కి కిందకి పడిపోతుంది. అంటే కొత్తగా వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఏ ప్రైస్ అయినా పర్లేదు అనుకొని సెల్ చేయడానికే ప్రయత్నిస్తున్నారు. కాకపోతే ఇందాకే చెప్పాను, ప్రతి ట్రేడ్లో కూడా బయర్ సెల్లర్ ఉంటాడు. ఎవరు అగ్రెసివ్గా ఉన్నారనే దాన్ని బట్టి ప్రైస్ డైరెక్షన్ తీసుకుంటుంది అనమాట. సో ఈ ట్రేడ్స్లో అగ్రెసివ్గా ఉన్నది ఎవరు, షార్ట్ చేసేవాళ్ళు. కాబట్టి అక్కడ షార్ట్ బిల్డప్ జరుగుతుందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ప్రైస్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంటుందో దాన్ని ఇఫ్ ఇన్ కేస్ ఓపెన్ ఇంట్రెస్ట్ సపోర్ట్ చేసినట్లయితే ప్రైస్ ఏ డైరెక్షన్ అయితే తీసుకుందో ఆ డైరెక్షన్ లో స్ట్రెంత్ ఉందని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అలా కాదు, ప్రైస్ మూవ్ అవుతున్న డైరెక్షన్ ని ఓపెన్ ఇంట్రెస్ట్ సపోర్ట్ చేయట్లేదు. ఈ కేసులో మాట్లాడుకుంటే ప్రైస్ ఏమో పెరుగుతుంది కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ పడిపోతుంది అనమాట. అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఎప్పుడు పడిపోతుంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఉన్న కాంట్రాక్ట్స్ ని బయ్యర్ కానీ సెల్లర్ కానీ ఎగ్జిట్ అవ్వాలనుకున్నప్పుడు అకౌంట్లో హోల్డ్ చేస్తున్న కాంట్రాక్ట్స్లో ఎదర్ లాస్ ఆర్ ప్రాఫిట్ కారణంగా ఆ కాంట్రాక్ట్స్ని ఎగ్జిట్ అవ్వాలనుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ మార్కెట్లో తగ్గుతాయి అనమాట. అవుట్ స్టాండింగ్ కాంట్రాక్ట్స్ తగ్గుతాయి అనమాట. సో మార్కెట్ ఏమో రైజ్ అవుతుంది, సో ప్రైస్ ఏమో రైజ్ అవుతుంది. మరి ప్రైస్ రైజ్ అవుతున్నప్పుడు దానికి కారణం కొత్తగా అగ్రెసివ్గా బయర్స్ రావడం కాదు. ఒకవేళ కొత్తగా అగ్రెసివ్గా బయర్స్ వస్తే ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా రైజ్ అయ్యేదే. కొత్తగా అగ్రెసివ్గా బయర్స్ రావట్లేదు కానీ ప్రైస్ రైజ్ అవుతుంది. ఎందుకని రైజ్ అవుతూ ఉంటుంది? ఈ రీజన్ అనుకోవచ్చా, మార్కెట్ కిందకి పడిపోతుంది అని ఎక్కువగా అగ్రెసివ్గా మార్కెట్ని షార్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఆ షార్ట్ పొజిషన్స్ నుంచి ఎగ్జిట్ అవుతున్నారు అనుకోవచ్చా? సింపుల్గా చెప్పాలంటే ఒక నెగిటివ్ న్యూస్ వచ్చింది అనుకుందాం ఫ్రెండ్స్. 100 రూపీస్లో స్టాక్ ఉంది, నెగిటివ్ న్యూస్ వచ్చింది. సో నెగిటివ్ న్యూస్ వచ్చింది అని మార్కెట్లో ఎప్పుడైతే అప్డేట్ వచ్చేస్తుందో వెంటనే అందరూ సెల్ పొజిషన్స్ తీసేసుకుంటారనమాట. సో అంటే ఎక్కువగా షార్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. సో ప్రతి ట్రేడ్లోనూ బయ్యర్ సెల్లర్ ఇద్దరు ఉంటారు. కాకపోతే అగ్రెసివ్నెస్ ఎక్కడుంది, సెల్లర్ సైడ్ ఉంది అనుకుందాం. 95 వరకు ప్రైస్ ఫాల్ అయిపోయింది. ఆ న్యూస్ అంత నెగిటివ్ న్యూస్ కాదు కాబట్టి 5 రూపీస్ వరకు ఫాల్ అయ్యి అక్కడ స్టేబుల్ అయింది అనుకుందాం. మా కంపెనీ రిలేటెడ్గా అలాంటివి ఏం లేవు, మేము చాలా క్లియర్గా ఉన్నాం కంపెనీ అప్డేట్ చేసింది అనుకోండి. ఎవరైతే చాలా అగ్రెసివ్గా షార్ట్ చేశారో వాళ్ళు వెంటనే వాళ్ళ షార్ట్ పొజిషన్స్ ని స్క్వైర్ ఆఫ్ చేసుకోవడానికి, కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారనమాట. సో అంతకు ముందు సెల్లర్ గా ఉన్న తను ఇప్పుడు బై ఆర్డర్ ప్లేస్ చేసి తన కాంట్రాక్ట్ ని ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేస్తాడనమాట. సో కొత్తగా బై ఆర్డర్స్ వస్తే కదా మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఉన్న కాంట్రాక్ట్ స్క్వైర్ ఆఫ్ అవుతుంటే అది న్యూ కాంట్రాక్ట్ క్రియేట్ చేస్తున్నట్టు కాదు కాబట్టి మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగదు. కాకపోతే మార్కెట్లోకి బై ఆర్డర్స్ అయితే వెళ్తాయి. సో మార్కెట్లో ఎక్కువ బయింగ్ యాక్టివిటీ కనిపిస్తుంది. కాకపోతే అది న్యూ ఫ్రెష్ బయింగ్ యాక్టివిటీ కాదు, ఎగ్జిస్టింగ్గా ఉన్న కాంట్రాక్ట్ స్క్వైర్ ఆఫ్ అయ్యే ప్రయత్నం అనమాట. కాబట్టి మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ పడిపోతుందంటే దాని మీనింగ్ ఎగ్జిస్టింగ్గా షార్ట్ పొజిషన్స్ని క్రియేట్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ పొజిషన్స్ని కవర్ చేసుకుంటున్నారు, షార్ట్ కవర్ చేసుకుంటున్నారని. ప్రైస్ పెరిగి ఓపెన్ ఇంట్రెస్ట్ పడిపోతుందంటే దాన్ని మనం షార్ట్ కవరింగ్ అంటాం ఫ్రెండ్స్. ఓకే, ఈ నేమ్స్ కొంత ఫ్యాన్సీగా ఉంటాయి. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా యూజ్ చేశారనుకోండి మీకు గుర్తుండాలి కాబట్టి నేను ఇక్కడ చెప్తున్నాను, కానీ మీకు రియల్గా వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ అర్థమైతే సరిపోతుంది అనమాట. అండ్ ఫైనలీ ప్రైజు పడిపోతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పడిపోతుంది. సపోజ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్గానే మాట్లాడుకుందాం. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్గా ఎవరు కొన్ని వేల కోట్లు పెట్టారని అప్డేట్ వచ్చేసరికి సడన్గా ఒక 20 రూపీస్ పెరిగిపోయేసరికి వెంటనే చాలా వరకు మార్కెట్లో ఉన్న వాళ్ళు ఇంకా పెరుగుతుందేమో అని చెప్పి అగ్రెసివ్గా లాంగ్ పొజిషన్స్ని బిల్డ్ చేస్తారనమాట. ఫ్యూచర్స్లో అనుకుందాం అగ్రెసివ్గా బిల్డ్ చేస్తారు. సో అలా అగ్రెసివ్గా బిల్డ్ చేసేసరికి కొంత ప్రైస్ కూడా రైజ్ అవుతుంది. బట్ అక్కడి నుంచి వెయిట్ చేస్తారు, 2 అవర్స్ అవుతుంది, 3 అవర్స్ అవుతుంది. రిలయన్స్ ప్రైస్ ఎక్కువగా పెరగకుండా ఏ లెవెల్స్లో ఉందో ఆ లెవెల్స్లోనే ట్రేడ్ అవుతుంటే ఎవరైతే ఎక్స్పెక్టేషన్స్తో బై చేశారో, ఎవరైతే ఒక వ్యూతో బై చేశారో వాళ్ళ వ్యూ రాంగ్ అయింది కాబట్టి వాళ్ళకున్న లాంగ్ పొజిషన్స్ని స్క్వైర్ ఆఫ్ చేసే ప్రయత్నం చేస్తారు. అంటే వాళ్ళ లాంగ్ కాంట్రాక్ట్స్ని ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేస్తారనమాట, అన్వైండ్ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి లాంగ్ కాంట్రాక్ట్స్ ఎగ్జిట్ అవుతున్నారంటే నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ మార్కెట్లో తగ్గిపోతున్నాయి. ఆల్రెడీ బై చేసిన అతను ఎగ్జిట్ అవ్వాలంటే ఇప్పుడు ఏం చేయాలి, సెల్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ సెల్ ఆర్డర్స్ మార్కెట్లో పెరుగుతాయి కాబట్టి ప్రైస్ కూడా మనకి ఫాలో అవుతుంది ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే ప్రైస్ ఫాలో అవుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఫాలో అవుతుందో దాన్ని మనం లాంగ్ అన్వైండింగ్ అంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ నేను ఈ సైడ్ వ్యూ సైడ్ రాసిన పేర్లన్నింటినీ కొంతసేపు మర్చిపోండి. లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్ ఇదంతా మర్చిపోండి. ఇది వరకు గుర్తుంచుకోండి. ప్రైస్ ఏ డైరెక్షన్లో అయితే మూవ్ అవుతుందో ఆ డైరెక్షన్కి ఓపెన్ ఇంట్రెస్ట్ సపోర్ట్ చేసింది అనుకోండి, మీన్స్ మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నా ఓపెన్ ఇంట్రెస్ట్ పాజిటివ్గా ఉండాలి, మార్కెట్ డౌన్ సైడ్ మూవ్ అవుతున్నా ఓపెన్ ఇంట్రెస్ట్ పాజిటివ్గా ఉండాలి. అలా జరిగితే ఏ డైరెక్షన్లో అయితే ప్రైస్ మూవ్ అవుతుందో ఆ డైరెక్షన్కి స్ట్రెంత్ ఉందని నమ్మాలన్నమాట. అలా కాకుండా మార్కెట్ ఏ డైరెక్షన్లో అయితే మూవ్ అవుతుందో దానికి ఒకవేళ ఓపెన్ ఇంట్రెస్ట్ సపోర్ట్ చేయలేదనుకోండి, అంటే మార్కెట్ పైకి వెళ్తున్నా ఓపెన్ ఇంట్రెస్ట్ సపోర్ట్ చేయట్లేదు, సో ఓపెన్ ఇంట్రెస్ట్ పడిపోతుంది. మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్తున్నా ఓపెన్ ఇంట్రెస్ట్ పడిపోతుంది. అంటే కిందకి వెళ్తున్న మూవ్కి ఓపెన్ ఇంట్రెస్ట్ సపోర్ట్ చేయట్లేదు, పైకి వెళ్తున్న మూవ్కి ఓపెన్ ఇంట్రెస్ట్ సపోర్ట్ చేయట్లేదు. అంటే కొత్తగా యాక్టివిటీ లేదనమాట మూవ్లో. ఎగ్జిస్టింగ్గా పొజిషన్స్ని క్రియేట్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ కాంట్రాక్ట్స్ని స్క్వైర్ ఆఫ్ చేస్తున్నారు కాబట్టి మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ డౌన్ అవుతుంది. అంతకుముందున్న సెల్లర్ బయ్యర్గా మారుతున్నాడు అండ్ అంతకుముందున్న బయ్యర్ సెల్లర్గా మారుతుండేసరికి ప్రైస్లో మనకు మూవ్మెంట్ వస్తుందన్నమాట. కేవలం ఆ కారణంగానే స్టాక్ మూవ్ అవుతుంది. దానికి మించే ఫ్రెష్ యాక్టివిటీ మనకు అక్కడ కనిపించట్లేదు కాబట్టి వీటికి మనం పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వం.
వీటికి మాత్రమే మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. సో నేను మీకు థంబ్నెయిల్లో పెట్టాను కదా 2 మినిట్స్లో మీరు స్టాక్ని సెలెక్ట్ చేసుకోవచ్చని. సో ఇక్కడ వరకు మీకు క్లారిటీ ఉంటే నిజంగానే మీరు 2 మినిట్స్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. మరి ఎక్కడ చెక్ చేయాలి ఈ లాంగ్ బిల్డప్ని, షార్ట్ బిల్డప్ని ఎక్కడ చెక్ చేయాలి, అండ్ అగైన్ ఈ షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్ ని కూడా ఎక్కడ చెక్ చేయాలంటే దీనికి చాలా వెబ్సైట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. కాకపోతే మనీ కంట్రోల్ అని ఒక వెబ్సైట్ ఉంది. సో ఆ మనీ కంట్రోల్ రిలేటెడ్గా మీకు ఫ్రీ యాక్సెస్ ఉంటుందన్నమాట. అంటే దీనికి ఎటువంటి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. సో ఎలా వెళ్ళాలనేది చెప్తాను. నార్మల్గా మీరు మనీ కంట్రోల్ ఓపెన్ చేస్తే హోమ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మార్కెట్స్ అని ఉంటుంది, మార్కెట్స్ని క్లిక్ చేయండి. ఆల్ స్టాట్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్, అది క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మీకు చాలా డేటా కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ FNO మార్కెట్ యాక్షన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్ అని ఉందా. సో అక్కడికి వచ్చి ఇక్కడున్న ఏదో ఒక దాన్ని మీరు సెలెక్ట్ చేయండి. సో ఏది సెలెక్ట్ చేసినా సరే మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఆ పేజ్లో మనకు కావాల్సిన డేటాని చెక్ చేసుకోవచ్చు. ఇందాక మాట్లాడుకున్నాం కదా, 4 కేసెస్ మాట్లాడుకున్నాం కదా. ప్రైస్ పెరుగుతూ ఉంటే ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటే లాంగ్ బిల్డప్ అనుకున్నాం. ప్రైస్ తగ్గుతుంది కాకపోతే దానికి ఓపెన్ ఇంట్రెస్ట్ సపోర్ట్ చేస్తుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, దాన్ని షార్ట్ బిల్డప్ అనుకున్నాం. అలాగే ప్రైస్ పెరుగుతుంది కాకపోతే ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది, దానికి ఏమనుకున్నాం, షార్ట్ కవరింగ్ అనుకున్నాం. అండ్ ఫైనలీ ప్రైజు తగ్గుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది, దాన్ని మనం లాంగ్ అన్వైండింగ్ అనుకున్నాం. కాకపోతే మొదటి ఈ 2 ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, సో ఇంక్రీజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అలాగే ఇంక్రీజ్ ఇన్ ప్రైస్ని మీరు సెలెక్ట్ చేసుకొని, సో అనుకుందాం మీరు స్టాక్ ఫ్యూచర్స్లో యాక్టివిటీ తీసుకోవాలనుకుంటే స్టాక్ ఫ్యూచర్స్ని సెలెక్ట్ చేసుకొని ఏ ఎక్స్పైరీని సెలెక్ట్ చేయాలి. సో ఎప్పుడైనా ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి నియర్ ఎక్స్పైరీస్లోనే ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో మీరు నవంబర్కి వెళ్ళినా డిసెంబర్కి వెళ్ళినా మీకు డేటా కనిపిస్తుంది, కానీ ఎక్కువ యాక్టివిటీ, ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్, ఎక్కువ కాంట్రాక్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్నది నియర్ ఎక్స్పైరీ. కాబట్టి నియర్ ఎక్స్పైరీని సెలెక్ట్ చేసుకొని గోని క్లిక్ చేసినట్లయితే మీకు ఏ కాంట్రాక్ట్స్లో అయితే ప్రైస్ పెరిగి ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుంటుందో, ఏ స్టాక్ ఫ్యూచర్స్లో యాక్టివిటీ కనిపించుంటుందో అది మీకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం అనుకున్నది థియరీ మాత్రమే అనమాట. సో థియరీయే నిజంగా ప్రాక్టికల్గా కూడా ఉంటే ప్రతి ఒక్కరు కూడా స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదిస్తారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన లాజిక్ ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నవి కేవలం స్టాక్స్ మాత్రమే. కేవలం ఇది మనకు ఒక ఒపీనియన్ని మాత్రమే క్రియేట్ చేస్తుంది, అంటే ఒక సెలక్షన్ కోసం మాత్రమే యూజ్ అవుతుంది. ఫైనలీ మనం ఒక స్టాక్లో ట్రేడ్ తీసుకోవాలా లేదా అనేది స్టాక్కు సంబంధించిన చార్ట్ని అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే మనం డిసైడ్ అవ్వాలి. నేనైతే ఐడియాలో ఎక్కువగా ట్రేడ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఐడియాని కొంత అవాయిడ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఉన్నది ఏంటి, వేదాంత. సో వేదాంతలో ప్రైజు పెరిగింది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరిగింది. సో ఈ మూవ్ కొంత స్ట్రెంత్ ఉందనుకొని వేదాంతలో ఏదైనా ట్రేడింగ్ ఆపర్చునిటీ ఉందా లేదా అనేది నేను చార్ట్ ఓపెన్ చేసి చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలా కాదు మార్కెట్ ఫాలో అవుతుంది అనుకుంటున్నారు, షార్టింగ్ ఆపర్చునిటీ కోసం చూడాలనుకుంటున్నారు అనుకుంటే ప్రైస్ ఫాలో అవుతుండాలి, దానికి ఓపెన్ ఇంట్రెస్ట్ సపోర్ట్ చేయాలి. సో డిక్రీజ్ ఇన్ ప్రైస్, ఇంక్రీజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అది సెలెక్ట్ చేసుకొని, స్టాక్ ఫ్యూచర్స్ అయితే స్టాక్ ఫ్యూచర్స్, లేదంటే ఇండెక్స్ అయితే ఇండెక్స్ అది సెలెక్ట్ చేసుకొని నియర్ ఎక్స్పైరీని సెలెక్ట్ చేసుకొని గోని క్లిక్ చేస్తే మీకు ఏ స్టాక్స్లో అయితే నెగిటివ్గా ప్రైస్ మూవ్ అవుతూ ప్రైస్ ఫాలో అవుతూ దానికి సపోర్టివ్గా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుందో ఆ స్టాక్స్ అన్ని కూడా వస్తాయన్నమాట. సో ఇలా వచ్చిన వెంటనే ఈ స్టాక్స్లో సెల్ పొజిషన్ తీసుకోండి, వచ్చిన వెంటనే వీటిని షార్ట్ చేసేసేయండి అనేది కాదు ఫ్రెండ్స్ నా ఒపీనియన్. వేటిల్ని షార్ట్ చేయాలి, వేటిల్ని బై చేయాలి, మనకు ఆ ఒపీనియన్ ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ద్వారా, ఈ ప్రైజింగ్ యాక్టివిటీ ద్వారా కనిపిస్తుంది. బట్ అల్టిమేట్గా మనం ఫైనల్గా చార్ట్ అనాలిసిస్ చేసి ప్రాపర్ లెవెల్స్ని డిసైడ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్ నేను మన ఫస్ట్ కామెంట్లో వీడియోస్ని పిన్ చేస్తున్నానని చెప్పాను కదా, అక్కడ మీకు రీడ్ మోర్ ఉంటుంది. సో అది క్లిక్ చేయండి, మీకు లింక్స్ అన్ని కూడా కింద డిస్ప్లే అవుతాయి అనమాట. ఫస్ట్ కామెంట్లో రీడ్ మోర్ని క్లిక్ చేస్తే టోటల్ లింక్స్ అన్ని కూడా మీకు అక్కడ కనిపిస్తాయి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు స్టాక్ మార్కెట్లో ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే, సో నార్మల్గా వెబ్సైట్లోకి వెళ్ళి ఓపెన్ చేయకుండా ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ అకౌంట్స్ ఓపెన్ చేయాలనుకుంటే ఛానల్కి సంబంధించిన రిఫరల్ లింక్స్ కామెంట్స్లో అలాగే డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో మీరు ఓపెన్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ లింక్స్ని క్లిక్ చేసి, ఈ రిఫరల్ లింక్స్ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఫ్రెండ్స్ మార్కెట్లో స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి లేకపోతే ఏ స్టాక్స్లో ట్రేడ్ చేయాలని ఒక లిస్ట్ తీసుకోవడానికి అయితే చాలా మెథడ్స్ ఉంటాయి. అండ్ ఈ వీడియో నేను సెలెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ రిలేటెడ్గా ఫుల్ కాన్సెప్ట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అలాగే లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, అలాగే లాంగ్ అన్వైండింగ్ ఈ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టాక్ సెలెక్షన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఓవరాల్ ఎంటైర్ కాన్సెప్ట్ని ఒక వీడియోలో చేయొచ్చు అని ఈ కాన్సెప్ట్ని అయితే సెలెక్ట్ చేశాను. అండ్ కమింగ్ టైమ్స్లో మేబీ టైం పడుతుందేమో, బట్ ఓవరాల్గా అయితే స్టాక్ సెలెక్షన్ రిలేటెడ్గా ఉన్న ఇంకొన్ని వేస్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి సెలెక్షన్ తర్వాత ఒకసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ రకంగా స్టాక్ని అనాలిసిస్ చేసి ట్రేడ్లోకి ఎంటర్ అవ్వాలి, అండ్ అలా ఎంటర్ అవుతున్నప్పుడు లేకపోతే ట్రేడ్ తీసుకొని ఎగ్జిట్ అవుతున్నప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన ఇంపార్టెంట్ రూల్స్ ఏంటి, ఇవన్నిటిని కూడా నేను టైం టు టైం మన ఛానల్లో కవర్ చేస్తూ వస్తాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఈ ఎఫర్ట్స్ అలాగే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేయండి. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి స్పెషల్లీ బిగినర్స్కి యూజ్ అవుతుందని మీరు అనుకుంటే తప్పకుండా మన వీడియోని టెలిగ్రామ్, వాట్సాప్ అండ్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా మన వాళ్ళకి షేర్ చేయండి.
అండ్ మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇఫ్ ఆ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.